స్థానిక సంస్థల ఎన్నికలపైన ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. మండల, గ్రామ స్థాయిలో వెంటనే కమిటీలు ఏర్పాటు చేయాలని డీసీసీ చీఫ్లను ఆదేశించారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓటర్ లిస్టుల్లో ఈసీ అక్రమాలకు వ్యతిరేకంగా రేపు జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు చేపట్టనుంది కాంగ్రెస్. రాష్ట్రంలోని లోకల్ బాడీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాల డీసీసీలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మండలం, గ్రామ స్థాయిలో వెంటనే కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్. ఓటర్ లిస్టులో ఎన్నికల సంఘం అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సిద్ధమైంది కాంగ్రెస్. ఏఐసీసీ ఆదేశాలకు అనుగుణంగా 3 దశల్లో సుదీర్ఘ ఉద్యమం నిర్వహించుతున్నట్లు డీసీసీల జూమ్ మీటింగ్ తెలిపారు మీనాక్షి నటరాజన్. రేపటి నుంచి క్యాండిల్ ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మొదటి జిల్లా కేంద్రంలో ర్యాలీలు చేపట్టాలని ఆదేశించారు. ఓట్ చోర్, గద్దె చోర్ నినాదంతో ర్యాలీలు చేపట్టాలని తెలిపారు. క్యాండిల్ ర్యాలీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా అన్ని విభాగాల శ్రేణులు పాల్గొనాలని తెలిపారు. రాష్ట్రంలో ఆగస్టు 24 నుంచి జనహిత పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నామినేటెడ్ పోస్టులపై సీఎం సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం వడ్లకొండ చెరువుకు భారీగా వరద చేరింది. చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు అధికారులు. దీంతో జిల్లా కలెక్టర్ సత్యశారద, వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చెరువును పరిశీలించారు. గండిపడకుండా మరమ్మతులు చేపట్టవలసిన ఇరిగేషన్ సహా ఇతర శాఖల అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా తపలాపూర్ కవ్వాల్ టైగర్ జోన్లో భారీ వాహనాల రాకపోకలు ప్రారంభించారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. అటవీశాఖ అనుమతితో ప్రజల సుదీర్ఘ నిరీక్షణ నెరవేరిందని చెప్పారు. లారీలో ప్రయాణం చేసి డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు బొజ్జు పటేల్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. పెద్దపల్లి జిల్లా కన్నాల గ్రామంలో ఓవర్ బ్రిడ్జి కోసం కృషి చేసిన ఎంపీ వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు నేతలు.